పండుగల సమయంలో కొంతమంది వినోదం కోసం పోకిరీలు సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ, ఇష్టారీతిన ఎవరూ చూడట్లేదు కదా అని చెప్పి జనసమూహంలో ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారికి అండగా ఉంటాం అంటోంది షీ టీమ్స్ సంస్థ. నిన్న జరిగినటువంటి బోనాల జాతర సందర్భంగా మొత్తం 478 మందిని అరెస్ట్ చేసిందంట. ఎవరైతే పోకిరీలు ఆ టైంలో గుంపుగా ఉన్నటువంటి సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడుతున్నటువంటి సమయంలో షీ టీమ్స్ మెల్లిగా సీక్రెట్ కెమెరాస్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియకుండా ఇష్టారీతిని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో అదంతా రికార్డ్ చేసి మొత్తం 478 మందిని అరెస్ట్ చేసింది. దీంట్లో 386 మంది మేజర్ ఉన్నారు, ఇంకొంతమంది 92 మంది మైనర్లు ఉన్నారు. కొంతమందిని హెచ్చరిస్తూ మరోవైపు కొంతమందిని అరెస్ట్ చేయడం, కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇకపై వినాయక చవితి సంబరాలు రాబోతున్నాయి, అలాగే బతుకమ్మ సంబరాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువగా గుంపుగా చాలా మంది వస్తూ ఉంటారు. ఇకపై అలాంటి పనులు ఎవరైనా చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేస్తామని చెప్తుంది. సో ప్రజెంట్ ఇకపై ఎవరైతే జనసమూహం ఎక్కువగా ఉంది కదా అని చెప్పి మహిళలపై వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కటకటాలి అని చెప్పి ఒకవైపు పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. ఇదంతా చూసినటువంటి నెటిజన్స్ షీ టీమ్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు.